హలో మూవీ లవర్స్, జస్ట్ నౌ ఇప్పుడే కిరణ్ అబ్బవరం అండ్ శ్రీ గౌరీప్రియ నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ చూడడం జరిగింది. యాక్చువల్గా మూవీ రేపు రిలీజు 24th జూలై, బట్ ఈరోజు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటే చూడడం జరిగింది. ఫస్ట్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గుడ్ మూవీ, చాలా బాగుంది. అండ్ స్టోరీ విషయానికి వస్తే, అనాథ ఆశ్రమంలో పెరిగే ఒక ఆర్ఫన్ ఆశ్రమం నుండి బయటికి వచ్చి డైరెక్టర్ అవ్వాలన్న ఉద్దేశంతో చెన్నైకి రావడం జరుగుతుంది అవకాశాలు. ఈ ప్రయాణంలో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏ విధంగా కలిశారు, వాళ్ళతో ఏ విధంగా జర్నీ ఉంది, ఎండ్ ఆఫ్ ద మూవీ ఆయన డైరెక్టర్ అయ్యాడా లేదా, ఇది వినడానికి సింపుల్ స్టోరీ అయినా దీన్ని చాలా బాగా తీశారు. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకు ఇచ్చిన రూల్స్లో వాళ్ళు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ అండ్ అజయ్ని ఒక కొత్త క్యారెక్టర్, ఆయన ఇంతకుముందు జెనీలియా సినిమాలో కథ అనే సినిమాలో హీరోగా పనిచేయడం జరిగింది. సో ఆయన క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్ రవి నంబూరి. అండ్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ మెయిన్ అసెట్ మనీష్ శర్మ గారు. ఆయన ఇచ్చిన మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చాలా బాగుంటాయి. అండ్ మోస్ట్లీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాలో ఉన్నట్టు ఏ సినిమాలో ఉండదు. చాలా బాగుండేది ఇంటర్వెల్ బ్యాంగ్. ప్లస్ సినిమా ఎండింగ్లో ఒక ఫిష్ స్టోరీ లాంటిది చూపిస్తారు. ఆ కనెక్షన్ అనేది చాలా బాగుంది. మనం వన్స్ ఫిలిం అయిపోయిన తర్వాత మనం రీకాల్ చేసుకుంటాం ఈ ఫిష్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందని చెప్పి. దట్ వాజ్ సో గుడ్. అండ్ ఫస్ట్ హాఫ్లో అంత కామెడీ ఏం లేదు కానీ, బట్ సెకండ్ హాఫ్లో కామెడీ అనేది చాలా బాగా పండింది. నేను వెళ్ళిన థియేటర్లో మొత్తం హౌస్ఫుల్ అయింది షో మొత్తము. సో సెకండ్ హాఫ్లో ఏదైతే కంప్లీట్ అన్నీ అని కాదు, కొంచెం కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా పండాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అండ్ ఈ సినిమాకి చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టారుగా, సో అది ఎందుకు చెన్నై లవ్ స్టోరీ అని టైటిల్ పెట్టడం జరిగిందో ఆ సినిమాలో చెప్తారు. అండ్ ఈ సినిమాలో చంద్రముఖి డైరెక్టర్ అయిన పి వాసు గారు కూడా ఒక స్పెషల్ రోల్ చేశారు. దట్ వాస్ టూ గుడ్. కొంచెం బేబీ మూవీ రెఫరెన్స్ కనబడతాయి ఈ మూవీలో. ఫైనల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే, బాగుంది, చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.